అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చపాతీని ఏదైనా కర్రీతో కలిపి సర్వ్ చేసుకోవడం మనం ఎప్పుడూ చేసేదే. కానీ ఈరోజు స్పెషల్గా పిల్లల కోసం చపాతీతో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది పన్నీర్ చపాతీ బుర్జీ. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం 5 చపాతీలని తీసుకుంటున్నాను. వీటిని ముందే చేసి ఉంచాను. ఈ చపాతీలని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా రోల్ చేయాలి. ఇప్పుడు ఈ రోల్ని పొడవుగా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ చపాతీ స్ట్రిప్స్ అన్నిటినీ నేను పక్కన పెడుతున్నాను. నేను ఈ రెసిపీ కోసం 200 గ్రాములు పన్నీర్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇక్కడ ఉంచాను. వీటన్నిటిని ఇలా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం వేసి మొత్తం ఒక్కసారి కలపాలి. మీ దగ్గర చాట్ మసాలా పొడి లేకపోతే దానికి బదులు ఆమ్చూర్ పొడిని కూడా వాడుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక రోట్లో 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసిన ఒక అల్లం ముక్కని వేస్తున్నాను. వీటిని మెత్తగా దంచి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ముందుగా ఇందులో దంచిపెట్టిన అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేస్తున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత చిన్నగా తరిగిన 3 పెద్ద టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను. టొమాటోలని 5 నిమిషాలు వేయించాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు మెదిపిన పన్నీర్ని ఇందులో వేస్తున్నాను. పన్నీర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ వేసిన 2-3 నిమిషాలకే సాఫ్ట్గా అవుతుంది. ఈ పాయింట్లో నేను చపాతీ స్ట్రిప్స్ని ప్యాన్లో వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలిసేటు కనీసం ఒక 5 నిమిషాలు వేయించాలి. చపాతీకి మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేస్తున్నాను. చివరిగా దీని మీద చిన్నగా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. అంతే, పన్నీర్ చపాతీ బుర్జీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో చపాతీ పన్నీర్ ఉండటం వల్ల ఇది ఒక హెవీ మీల్ చెప్పచ్చు. సో ఇది లంచ్ లేదా డిన్నర్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఉన్న పలంగానే తినచ్చు. దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.